फ्रांस जाओ, लंदन जाओ, ब्रिटेन जाओ, अमेरिका जाओ, यूके जाओ, न्यूयॉर्क जाओ, न्यू जर्सी जाओ, बहरीन जाओ, चाइना जाओ, जापान जाओ, टोक्यो जाओ, बीजिंग जाओ। ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి విర్చువల్ వెకేషన్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఆప్షన్ని క్లిక్ చేస్తే దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా పైకి స్వైప్ అంటే ఇక్కడ బిగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే విజువల్ వాకింగ్ టూర్ మనకు వస్తుంది. ఇక్కడ చాలా కంట్రీస్ వస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన కంట్రీని చూస్ చేసుకొని బిగిన్ వాకింగ్ దానిపైన క్లిక్ చేస్తే మనకు నచ్చిన కంట్రీ విజువల్ టూర్ మనకు వస్తుంది. నేను ప్యారిస్ పైన క్లిక్ చేశాను కాబట్టి ఇది ప్యారిస్ వాకింగ్ టూర్ అన్నమాట. చూడండి, మనమే వీడియో తీసుకొని ప్యారిస్ వీధుల్లో నడిచినట్టుగా ఉంది. ఇలా ఉంటుంది వాకింగ్ టూర్. మీరు నెక్స్ట్ ఏ కంట్రీ అయినా సరే చూస్ చేసుకొని బిగిన్ వాకింగ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాకింగ్ టూర్ ఓపెన్ అయిపోద్ది. అలాగే ఇక్కడ చూడండి, డ్రైవింగ్ టూర్ అని ఉంది. నేను బిగిన్ పైన క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అన్ని కంట్రీస్ వస్తాయి. మనకు నచ్చిన కంట్రీ పైన క్లిక్ చేసి గో డ్రైవ్ అని ప్రెస్ చేయాలి. చూడండి, నేను న్యూయార్క్ సిటీని గో డ్రైవ్ అని ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం కార్లో న్యూయార్క్ వీధుల్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నట్టుగా మనకు విజువల్స్ కనబడతాయి. చూడండి, మనమే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నట్టుగా ఉంది కదా. అలాగే ఇలా మెల్లిగా కిందికి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ లైవ్ క్యామ్, ఫ్లయింగ్ టూర్ అని ఉంది కదా. మనం ఫ్లయింగ్ టూర్ అని దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ గో ఫ్లై అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ అన్ని కంట్రీస్ వస్తాయి. నేను దుబాయ్ గో ఫ్లై మీద ప్రెస్ చేసా. చూడండి, మనం ఫ్లైట్లో వెళ్తూ దుబాయ్ మొత్తం చూస్తున్నట్టుగా మనకు విజువల్స్ కనబడతాయి. ఇలాగే మీరు ఏ కంట్రీ పైన సరే గో ఫ్లై మీద క్లిక్ చేస్తే చాలు, ఆ కంట్రీని మన ఫ్లైట్లో నుండి చూడొచ్చు. ఇప్పుడు నేను రోమ్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఫ్లైట్లో వెళ్తూ రోమ్ కంట్రీని ఈ విధంగా చూడొచ్చు. అలాగే సేమ్ షాంఘై మీద క్లిక్ చేస్తున్నా. ఇది కూడా ఫ్లైట్లో కూర్చొని షాంఘై సిటీని మొత్తం చూడొచ్చు. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చిన కంట్రీని మనం గో ఫ్లై మీద క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే ఇక్కడ వీడియో ఎర్త్ ఉంది కదా, నేను బిగిన్ పైన క్లిక్ చేస్తున్నా. బిగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇది మనకు ఇందులో వీడియో ఎర్త్ ఉంది కదా. అలాగే మనకు ప్లేస్టోర్లో గూగుల్ ఎర్త్ అని ఉంటుంది. సేమ్ అదే ఇది సేమే. ఇక్కడ మనకు అన్ని బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక బ్లూ డాట్ మీద క్లిక్ చేసినాం అనుకో, అక్కడ ల్యాండ్ అయిపోయి సేమ్ వాకింగ్ టూర్ లాగా ఆ ప్రదేశంలో ఉన్న అన్ని విజువల్స్ మనం చూడవచ్చు. ఈ విధంగానే ప్లేస్టోర్లో ఉన్న గూగుల్ ఎర్త్ అనే యాప్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. నాకైతే దీనికంటే గూగుల్ ఎర్త్ అనే యాపే బాగుంది. ఎందుకంటే అందులో మనం వాకింగ్ టూర్ లాగా ముందుకు స్వైప్ చేయొచ్చు, వెనకకు స్వైప్ చేయొచ్చు. ఆ విధంగా మనం అక్కడ వీధుల్లో మొత్తం తిరిగి చూడొచ్చు. కాకపోతే ఇందులో వీడియోనే వస్తుంది, అది ఎంతవరకు చూపిస్తే మనం అంతవరకు చూడాల్సి వస్తుంది. అదే గూగుల్ ఎర్త్లో అయితే నువ్వు ఎక్కడి దాకా చూడాలనుకుంటే అక్కడి దాకా స్వైప్ చేస్తూ చూడవచ్చు. ఇలా ఈ వీడియో ఎర్త్లో ఏంటంటే వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటుంది కాబట్టి మనకి ఇష్టం వచ్చిన కంట్రీని చూస్ చేసుకొని అక్కడ ఇలా మనమే నడుస్తూ వెళ్తూ చూసినట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నట్టుగా
ఇలా ఉంటుంది. ఇలా మీరు ఏ కంట్రీ పైన సరే వ్యూ లొకేషన్ అని ప్రెస్ చేస్తే చాలు, ఆ లొకేషన్లో ఉన్న విజువల్స్ మనమే స్వయంగా అక్కడ ఉండి చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనమే ఫోన్తో వీడియో తీసినట్టుగా ఎంత క్లియర్గా ఉంది. ఈ విధంగా మనకు నచ్చిన కంటెంట్ని చూస్ చేసుకొని వ్యూ లొకేషన్ పైన క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఉంది కదా, దాన్ని చూడాలనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే చాలు. ఈ విధంగా మనమే ఫోన్తో వీడియో తీస్తూ నడుస్తున్నట్టుగా ఉంటుంది. ఇలా మీరు ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ని ఈ విధంగా మీ ఇంట్లో ఉండే చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద క్లిక్ చేశాను. మనం ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టుగా ఎలా ఉందో చూడండి. ఫోన్తో మనమే వీడియో తీస్తూ వెళ్తున్నట్టుగా ఉంది. ఇలా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు విర్చువల్ వెకేషన్ అని టైప్ చేసి మీకు నచ్చిన కంటెంట్ని చూస్ చేసుకొని ఇలా అక్కడ ఉన్న లొకేషన్స్ని మీ ఇంట్లో నుండే చూసేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.